బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ మృతి చెందారు. ఎన్కౌంటర్లో భాగంగా ఇదైతే జరిగింది. ఇప్పుడే అందుతున్న తాజా సమాచారం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతి. ఒడిషా ఎన్కౌంటర్ మృతుల్లో సీసీ సభ్యుడు, ఆయనపై 1,10,00,00,000 రివార్డ్ అయితే ఉంది. ఒడిషా ఎన్కౌంటర్లో భాగంగా మావోయిస్టు అగ్రనేత గణేష్ అయితే మృతి చెందడం జరిగింది. ఒడిషా రాష్ట్రంలో కంధమాల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 5గురు మావోయిస్టులో ఓ అగ్రనేత కూడా ఉన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికి ఉన్నట్లు పోలీసులు అధికారులు అయితే తెలిపారు. సో ఈయనతో పాటు మొత్తం 6 మంది అయితే, అంటే ఒడిషా కాల్పుల్లో భాగంగా మొత్తం అయితే 6గురు అయితే చనిపోయారు. అందులో ఒకరు కీలకంగా మరి గణేష్ అయితే ఉన్నారు. సో ఇతని పైన 1,10,00,000 రివార్డు కూడా ఉందన్నారు. మరో ఇద్దరిని రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు అలియాస్ రాకేష్, మరొకరిని అమృత్గా గుర్తించారు. వారి తలపై 22 లక్షలు, అమృత్ తలపై 1,65,00,000 రివార్డు ఉందన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, మరిన్ని బలగాలను మోహరించడానికి ఏడీజీ సంజీబ్ పాండా చెప్పారు. భద్రతా సిబ్బందిని చంపిన అనేక కేసుల్లో గణేష్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపుగా 6గురు, అంటే 5గురు అయితే మృతి చెందడం జరిగింది ఒడిషా కాల్పుల్లో భాగంగా. అందులో కీలక వ్యక్తి అగ్రనేత మావోయిస్టు గణేష్. సో గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు 1982లో నల్గొండ డిగ్రీ కాలేజీలో చదువుతున్న సమయంలో ఏబీవీపీ నాయకుడు హత్యకు గురయ్యారు. ఈ కేసు నిందితుల్లో హనుమంతు పేరును పోలీసులు చేర్చారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్ వార్లో చేరారు. దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఆయన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు 2 ఇన్సాసో 3 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ఒడిశా పోలీస్ డిఐజీ అఖిలేశ్వర్ సింగ్, కంధమాల్ ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 23 బృందాలు ప్రస్తుతం కంధమాల్ గంజం సరిహద్దు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. కేవలం 2 రోజుల క్రితమే 22 మంది మావోయిస్టులు డీజీపీ ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ మరింత బలపరుస్తున్నాయి. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు అయితే స్పష్టమైతే చేస్తున్నారు. సో ఎవరైతే గణేష్, మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతి చెందడంతో కొన్ని కీలక కేసుల్లో అయితే ఉన్నారనమాట. 1982లో అతను నల్గొండలో చదువుతున్న టైంలోనే పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఆ స్థాయికి అయితే కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి అయితే వచ్చారు. మొత్తానికి ఒడిశా కాల్పుల్లో భాగంగా అతనైతే చనిపోవడం అయితే అఫీషియల్గా చనిపోయిన విషయం అయితే బయటికి అయితే చెప్పారు. దీనికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇట్లాగే ఉంటుంది యాక్షన్, ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోకుంటే మాత్రం యాక్షన్ ఇట్లానే ఉండబోతుందని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో దీనిపైన మనకు క్లియర్గా కనిపిస్తుంది. A significant milestone towards Naxals Free Bharat in a major operation in Kandhamal, Odisha. 6 Naxalites, including Central Committee member Ganesh Uike, have been neutralized so far. With this major breakthrough, Odisha stands at the threshold of becoming completely free from Naxalism. We are resolved to eliminate Naxalism before 31st March 2016. అంటే 2026 అంటే 2026 మార్చి 31 కల్లా నక్సల్ లేని భారత్గా చేస్తామని చెప్పేసి మనకు క్లియర్గా తెలుగులో కూడా చూసుకోవచ్చు. ఎన్కౌంటర్లో 6గురు మావోయిస్టులు చనిపోయారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, ఒడిశాని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పేసి ఎక్స్లో, ట్విట్టర్లో అమిత్ షా అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే రాసుకొచ్చారు. సో ఫోటో అయితే చూసుకోవచ్చు. ఈ ఫోటో అయితే మనకైతే కనిపిస్తూ ఉంది, గణేష్కి సంబంధించిన, మావోయిస్టు గణేష్ సంబంధించిన ఫోటో. సో ఇదైతే అమిత్ షా సంబంధించిన ఏదైతే ఎక్స్లో పోస్ట్ అయితే పెట్టారో, సో ఆ పోస్టు మరి ఖచ్చితంగా వాళ్ళైతే లొంగిపోవాల్సిందే. లేని పరిస్థితుల్లో 2026 మార్చి 31లో ఆపరేషన్ కగ్గారు చేపట్టి ఖచ్చితంగా నక్సల్ లేని భారత్గా వాళ్ళైతే చేస్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది అయితే కొందరు అడవుల్లోనే చనిపోతున్నారు, మరికొందరైతే పోలీసుల ఎదుట లొంగిపోతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో హిడ్మా కేంద్ర, అంటే మోస్ట్
మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అయితే మృతి చెందిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత పరిణామాలు అంటే మావోయిస్టు పార్టీ కొద్దిగా బలహీన పడుతుందని చెప్పేసి కూడా అక్కడక్కడ మనకు చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి అంటే అడవి నుంచి సమాజం జనజీవన స్రవంతి వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో కనిపిస్తుంది. చాలామంది కూడా బయటకు వచ్చి అదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాకుండా అక్కడే ఉంటారో ఖచ్చితంగా ఆపరేషన్లు ఇలాగే సాగి వాళ్ళపైన దాడులు చేస్తామని చెప్పేసి కూడా భద్రతా బలగాలు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కేంద్ర కమిటీ సభ్యుడైతే గణేష్ మృతి చెందినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇక మొత్తం మీద 2026 మార్చి 31లోగా మొత్తం నక్సలైట్లు లేని అంటే మావోయిస్టులు లేకుండా భారత్ను సృష్టిస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.